సాయి సచిత్రలోని 40 అధ్యాయంలో వివరించబడిన అత్యంత అద్భుతమైన మరియు ప్రసిద్ధమైన లీలల్లో ఈ హోలీ పండుగ రోజు జరిగిన లీల ఒకటి. దాని గురించి సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. సాయి బాబా 1917వ సంవత్సరంలో హోలీ పండుగ రోజున సాయిబాబా తన భక్తుడైన హేమడ్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్ళిన సంఘటన ఇది. 1917 హోలీ పండుగ రోజు తెల్లవారుజామున హేమడ్ పంత్కు ఒక కల వచ్చింది. ఆ కలలో సాయిబాబా ఒక సన్యాసి రూపంలో కనిపించి ఆయనను నిద్రలేపి, ఈరోజు మధ్యాహ్నం నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను అన్నారు. మేల్కొన్న హేమడ్ పంత్కు ఆ కల మరియు బాబా చెప్పిన మాటలు స్పష్టంగా గుర్తున్నాయి. తాను కన్న కల గురించి తన భార్యకు చెప్పి, పండగ రోజు సన్యాసి రూపంలో అతిథి వస్తున్నారు కాబట్టి కొంచెం అదనంగా వంటకాలు సిద్ధం చేయమని హేమడ్ పంత్ చెప్పాడు. అప్పుడు ఆమె షిరిడీలో ఎన్నో పంచభక్ష పరమాన్నాలు వదిలేసి, బాబా అంత దూరం నుండి బాంద్రాలో ఉన్న మన ఇంటికి ఈ సామాన్యమైన భోజనానికి వస్తారా అని సందేహం వ్యక్తం చేసింది. దానికైనా బాబా స్వయంగా రాకపోయినా ఏ అతిథి రూపంలోనైనా రావచ్చు, కాబట్టి మనం ఏర్పాట్లు చేయడంలో తప్పు లేదు అని నచ్చజెప్పాడు. మధ్యాహ్నానికి పండగ వంటకాలన్నీ పూరణ పోలీలు కూడా సిద్ధమయ్యాయి. హోలికా దహనం పూజ పూర్తయింది. అందరికీ విస్తరాకులు వేశారు. బాబా కోసం మధ్యలో ఒక పీట వేసి ప్రత్యేకంగా విస్తరి వేశారు. కుటుంబ సభ్యులంతా భోజనానికి కూర్చున్నారు. అందరూ అతిథి కోసం ఎదురు చూశారు, కానీ ఎవరూ రాలేదు. తలుపులు మూసి విస్తళ్లలో అన్నం నెయ్యి వడ్డించారు. దేవుడికి నైవేద్యం అర్పించి భోజనం మొదలు పెట్టబోయే సమయంలో ఎవరో మెట్లెక్కుతున్న చప్పుడు వినిపించింది. హేమడ్ పంత్ వెళ్ళి తలుపు తీసి చూడగా అక్కడిద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారు తమ చేతిలో ఉన్న ఒక పెద్ద సాయిబాబా చిత్రపటాన్ని హేమడ్ పంత్కి ఇస్తూ, దీనిని ప్రస్తుతానికి మీ దగ్గర భద్రంగా ఉంచండి, దీని గురించిన వివరాలు తర్వాత చెబుతాము, ముందు మీరు భోజనం కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. సరిగ్గా భోజన సమయానికి వడ్డించిన విస్తర ముందు కూర్చునే వేళకు బాబా తన ఫోటో రూపంలో తమ ఇంటికి రావడంతో హేమడ్ పంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాబా కలలో ఇచ్చిన మాటను ఇలా చిత్రపటం రూపంలో వచ్చి నిలబెట్టుకున్నారని హేమడ్ పంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ ఫోటోని తీసుకువెళ్ళి బాబా కోసం వేసిన పీట మీద ఉంచి భక్తి శ్రద్ధలతో ఆ పండగ భోజనాన్ని బాబాకు నైవేద్యంగా సమర్పించాడు. ఆ తర్వాతే అందరూ భోజనం చేశారు. ఈ సంఘటన బట్టి మనం కొన్ని విషయాలను గమనించవచ్చు. అవేంటంటే, సాయిబాబా కేవలం షిరిడీలోని భౌతిక దేహానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన సర్వాంతర్యామి. భక్తులు ఎక్కడి నుండి ఆర్తిగా ప్రేమగా పిలిచినా బాబా వింటారని, వారి దగ్గరికి చేర్చుకుంటారని ఈ సంఘటన నిరూపిస్తుంది. అంతేకాదు, బాబా కలలో కనిపించి చెప్పిన, మెలకువలో చెప్పిన ఆయన మాట ఎన్నటికీ తప్పరు. తన భక్తులకి కలలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి బాబా ఏ రూపంలోనైనా వచ్చి తీరుతారని అర్థమవుతుంది. బాబా వస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వస్తారని హేమడ్ పంత్ నమ్మాడు. అదే ఆయనకున్న శ్రద్ధ. అలాగే భోజనం వడ్డించి బాబా కోసం ఎదురు చూశాడు. అదే ఆయన సబూరి. భార్యకు సందేహం వచ్చినా తన నమ్మకాన్ని సడలనివ్వలేదు. సాయి భక్తులకి 2 గుణాలు చాలా అవసరమని ఈ సంఘటన తెలియజేస్తుంది. అంతేకాదు, భగవంతుడు మన ఇంటికి మనిషి రూపంలోనూ స్వయంగా నడుచుకుంటూ రావాల్సిన అవసరం లేదు. ఒక చిత్రపటం, ఒక పుస్తకం, ఒక అతిథి, భిక్షువు లేదా ఊది రూపంలోనైనా రావచ్చు. ఆ వచ్చినది సాక్షాత్తు పరమాత్మ అని గ్రహించగలిగే స్వచ్ఛమైన భక్తి మనకుండాలి. భక్తితో ప్రేమతో ఏది సమర్పించినా బాబా దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. భక్తుల ప్రేమే ఆయనకు అసలైన ఆహారం అని అర్థమవుతుంది. సాయిబాబాని పూజించడానికి పెద్ద పెద్ద ఆడంబరాలు అవసరం లేదు. నిష్కల్మషమైన ప్రేమ,
బాబా నా వెంటే ఉన్నారు అనే అచంచలమైన విశ్వాసం ఉంటే చాలు. బాబా మన జీవితంలో అడుగడుగున తోడుంటారని ఈ అద్భుతమైన లీల మనకు స్పష్టం చేస్తుంది. హోలీ పండుగ రోజున ఈ లీల విన్న భక్తులందరూ కూడా ధన్యులే. జై సాయిరాం. నన్ను దీవించు సాయి, దీవించు సాయి.